న్యాయ నిర్ణయం. పూర్వం వినయపురి అనే చాలా చిన్న రాజ్యం ఉండేది. ఆ దేశ ప్రజలు చాలా అమాయకులుగా ఉండేవారు. తగవులు, కొట్లాటలు అంటే వాళ్లకు బొత్తిగా తెలిసేవి కావు. ఒకసారి అనుకోకుండా ఆ దేశంలో మొట్టమొదటిసారిగా హత్య జరిగింది. సైనికులు హంతకుణ్ణి తెచ్చి మహారాజు ముందు హాజరుపరిచారు. అంతకుముందు అటువంటి హత్య జరగకపోవటం వల్ల హంతకుడికి ఎటువంటి శిక్ష విధించాలో మహారాజుకు అర్థం కాలేదు. ఇతర దేశాల్లో ఇటువంటి నేరం చేసిన వాడి శిరస్సు ఖండిస్తారు అన్నాడు ప్రధానమంత్రి. ఇతర దేశాలలో శిరస్సు ఖండించడానికి యంత్రాలు ఉంటాయి, మన దగ్గర యంత్రం లేదు కదా అన్నాడు మహారాజు. న్యాయమంత్రి దీర్ఘంగా ఆలోచించి, మన పొరుగు రాజ్యమైన రత్నగిరిలో అటువంటి యంత్రాలు ఉన్నాయి, ఆ దేశం నుంచి ఒక యంత్రం ఖరీదు చేసి తెచ్చుకుంటే సరి అన్నాడు. అప్పటికప్పుడే రాయబారిని ఏర్పాటు చేసి యంత్రాన్ని ఖరీదు చేయటానికి రత్నగిరి పంపించారు. కొన్ని రోజులకు రాయబారి వచ్చి, మహారాజా, ఆ యంత్రం 16,000 వరహాలట, తీసుకువెళ్లిన డబ్బు చాలక తిరిగి వచ్చాను అన్నాడు. మహారాజు గుండెలు బాదుకుని, మనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కొనడం అసంభవం అన్నాడు. అయితే యంత్రం తప్పనిసరి కాబట్టి దేవగిరి ప్రభుత్వం తక్కువకు ఇస్తుందేమోనని రాయబారిని ఆ దేశం పంపారు. వెళ్లిన రాయబారి తిరిగి వచ్చి, రత్నగిరి వారి మీద దేవగిరి వారి యంత్రమే ధర తక్కువ, అయితేనే 10,000 వరహాలంటే మాటలా అన్నాడు. ఏం చేయాలో మహారాజుకు అంతు చిక్కలేదు. వెంటనే మంత్రిమండలిని సమావేశపరిచాడు. అంత ఖర్చు పెట్టి యంత్రం కొనే కన్నా మన సైనికుల్లో ఎవరినైనా నియోగిస్తే వాడు హంతకుడు తల ఇట్టే నరికి అవతల పారేస్తాడు అన్నారు మంత్రులంతా. ఆ సలహా మహారాజుకు దివ్యంగా తోచింది. తక్షణం రావలసిందంటూ సైన్యాధికారికి కబురు పెట్టాడు. సైన్యాధికారి రాగానే రాజు చెప్పింది విని నిలువెల్లా గజగజ వణికిపోతూ, ఏమిటి మహాప్రభు, ఒక మనిషి శిరస్సు ఖండించడమా? ఎప్పుడైనా మేము ఏ దేశంతోనైనా యుద్ధం చేయటం తటస్థించిందా? శత్రు సైనికుల కుత్తుకులు ఉత్తరించే అవకాశం దొరికిందా? అటువంటి మేము ఇటువంటి ఘోరం చేయగలమా అన్నాడు డగ్గుత్తికతో. పాపం మహారాజుకు సైన్యాధికారి చెప్పిన విషయం సబబుగానే తోచింది. మళ్లీ మంత్రిమండలిని సమావేశపరిచాడు. ఒకటి చేద్దాం, హంతకుడి ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చేస్తే సరి, దానితో ఈ సమస్య పరిష్కారమైపోతుంది అన్నాడు ప్రధానమంత్రి. దానికి అందరూ అంగీకరించారు. సైనికులు హంతకుడిని తీసుకువచ్చి ఖైదులో ఉంచారు. వాడికి 4 సైనికులను కాపలా పెట్టారు. రోజు ఒక సైనికుడు భోజనం తెచ్చి హంతకుడికి ఇస్తుండేవాడు. సంవత్సరం తర్వాత మహారాజు జమా ఖర్చుల లెక్కలు చూసుకుని నెత్తి నోరు బాదుకున్నాడు. తక్షణం మంత్రుల్ని సమావేశపరిచి, హంతకుడు భోజనానికి సంవత్సరానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా? 5,000 వరహాలు అంటూ అంగలార్చాడు. బాగా ఆలోచించిన మీదట ప్రధానమంత్రి, నాకొక ఉపాయం తోస్తోంది, అలా చేద్దాం, ఏమంటే కారాగారం దగ్గర కాపలా తీసేద్దాం అన్నాడు. అదేమిటి, అలా చేస్తే హంతకుడు చెరలో ఉంటాడా అంటూ న్యాయమంత్రి అనుమానం వెలుబుచ్చాడు. అందుకే కదా కాపలా తీసేయమంటున్నాను, వాడు పారిపోతే పీడా పోతుంది అన్నాడు ప్రధానమంత్రి. ఈ ఆలోచన మహారాజుకు నచ్చింది. తక్షణం ఖైదు వద్ద కాపలా తీసేయించాడు. మిట్ట మధ్యాహ్నం వరకు ఖైదులో పడుకున్న హంతకుడు వేళకు భోజనం రాకపోయేసరికి తలుపులు తీసుకుని యువతలకు వచ్చాడు. అంతఃపుర గవాక్షం గుండా హంతకుడి చర్యలు గమనిస్తున్న మహారాజు, ఇక క్షణానికో ఘడీకో వీడు పలాయనం చిత్తగిస్తాడు అనుకుని సంబరపడిపోయాడు. హంతకుడు క్షణకాలం పాటు అటూ ఇటూ చూసి తిన్నగా రాజమహల్ దిక్కుగా వచ్చాడు. అక్కడున్న వంట ఇంట్లోకి ప్రవేశించి తనకు కావలసిన ఆహార పదార్థాలు తీసుకుని తిరిగి ఖైదు లోపలికి వెళ్ళాడు. ఇదంతా చూస్తున్న మహారాజుకు నిజంగానే మతిపోయినంత పని అయింది. ఏం చేయాలో మంత్రులకు తోచలేదు. మరో 6 నెలలు గడిచాయి. ఒక రోజున ప్రధానమంత్రి హంతకుణ్ణి కలుసుకుని, ఒరే, నువ్వింత మంచివాడివి కదా, హత్య చేయాలన్న బుద్ధి నీకెలా పుట్టిందిరా అన్నాడు. హంతకుడు నవ్వి, నేను మంచోడినని ఎవరయ్యా చెప్పింది నీకు అన్నాడు. ఒకరు చెప్పాలా ఏమిటి, 6 నెలలుగా సైనిక కాపలా లేకపోయినా పారిపోకుండా ఉంటున్నావు అంటే అది నీ మంచితనం కాక మరేమిటి అన్నాడు ప్రధానమంత్రి. దానికి వాడు విరగబడి నవ్వి, ఓస్, అదా సంగతి, చెబుతా విను. మీరంతా నాకు హంతకుడనే ముద్ర వేశారు. ఈ దేశంలో మనిషిని చంపిన మొట్టమొదటి హంతకుణ్ణి నేనే. దానికి మీరు నా శిరస్సు ఖండిస్తామన్నారు.
అలా చెయ్యక యావజ్జీవ కారాగార శిక్ష అన్నారు. ఇప్పుడు నేను బయటికి పారిపోతే నాకు ఉద్యోగం ఎవరిస్తారు? ఛీ ఛీ అంటూ ముఖం మీద ఉమ్మేస్తారా లేదా? అందుచేత చచ్చే వరకు ఇక్కడే ఉండక తప్పదు మరి అన్నాడు. చూడు నాయనా, నిన్ను విడుదల చేయిస్తాను. నువ్వు ఉద్యోగం కోసం వెళ్ళవలసిన అవసరం లేదు. మాకు ఎలాగూ హంతకుల్ని ఉరితీసే మనిషి కావాలి. నీకా ఉద్యోగం ఏర్పాటు చేస్తాం. చేస్తావా? అన్నాడు ప్రధానమంత్రి. చిత్తం, అలాగే అన్నాడు హంతకుడు. ఆ రోజు నుంచి హంతకుడు హంతకుల్ని ఉరితీసే ఉద్యోగిగా మారిపోయాడు. అప్పటి నుంచి వినయ్పురి దేశంలో హంతకులకు ఉరితీతలు సాధారణమైపోయాయి. కథ సమాప్తం. దొంగ భార్య. పూర్వం గంగన్న అనే గజదొంగ ఉండేవాడు. వాడు తెలివిగా దొంగతనాలు చేస్తూ పట్టుబడేవాడు కాదు. గంగన్నకు నేతిగారెలంటే ఇష్టం. వాడు ఒకరోజు పొద్దున్నే భార్యను పిలిచి, "ఒసేవ్, ఇవాళ నేతిగారెలు వండు" అన్నాడు. అందుకామె, "ఇంట్లో మినప్పప్పు లేదు, నెయ్యి లేదు, తెస్తే వండుతాను" అంది. "ఇప్పుడెలా? రాత్రికి తెస్తా" అన్నాడు గంగన్న. ఆ రాత్రి చెలమయ్య శెట్టి కొట్లో మినపప్పు నెయ్యి దొంగిలించే సమయంలో కాపలా వాళ్లకు దొరికిపోయాడు గంగన్న. వాడి న్యాయాధికారి ముందు నిలిపాడు చెలమయ్య శెట్టి. న్యాయాధికారి గంగన్న పేరు వినగానే గంగ వెర్రులెత్తి 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించాడు. పాపం, ఇంకా భర్త వస్తాడు, నేతిగారెలు వండుతాను అనుకుంటున్న గంగన్న భార్య విషయం తెలిసి తలడిల్లిపోయింది. కారాగారంలో ఉన్న గంగన్నకు నేతిగారెలపై ఆశ తగ్గలేదు. ఎలాగైతేనే రోజులు దొర్లి 6 నెలలు గడిచి శిక్ష పూర్తయింది. గంగన్నను విడుదల చేశారు. గంగన్న హుటాహుటిన చెలమయ్య శెట్టి కొట్టుకే వెళ్ళాడు. వాణ్ణి చూడగానే శెట్టి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. "ఎందుకట్టా వణికిపోతావు? ఒక డబ్బా మంచి నెయ్యి, 10 మాణికల మినప్పప్పు ఇచ్చి నా ఖాతాలో రాసుకో" అన్నాడు గంగన్న బింకంగా. దొంగగాడిగా, వీడి ఖాతా ఏమిటి? అయినా ఇంతటితో వదిలించుకోవడం మేలు అని అనుకుని, "అట్లాగే, నీ మాట నేనెప్పుడు కాదన్నాను" అంటూ సరుకులు ఇచ్చాడు శెట్టి. నెయ్యి మినపప్పుతో ఇంటిదారి పట్టాడు గంగన్న. ఇల్లు రానే వచ్చింది. సరుకులు కింద పెట్టి తలుపు వైపు చూస్తే తాళం వెక్కిరిస్తోంది. తన భార్య ఎప్పుడు ఎవరిళ్లకు పోదు. మరి ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తుండగా పక్కింటి పుల్లమ్మ అక్కడికొచ్చి, "ఒరే, నువ్వు ఇవాళ వస్తున్నావని తెలిసి నేతిగారెలు వండుదామని రాత్రి నీ పెళ్ళాం సరుకులు దొంగతనం చేస్తే కాపలా వాళ్లు పట్టుకుని న్యాయాధికారి దగ్గరకు తీసుకెళ్లారు" అంది. గంగన్న ఆ మాటలకు తెల్లబోయాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.